పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చిన్నప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే భయపడిపోతాం. రాత్రుళ్ళు క్షణం పాటు కరెంటు పోతే అమ్మా నాన్నల్ని అల్లుకుపోతాం. ఎవరైనా ఏమైనా అంటే అమ్మకు చెప్పుకుంటాం. ఎవరైనా భయపడితే నాన్నున్నాడని ధైర్యం తెచ్చుకుంటాం. చిన్న పిల్లలకి అమ్మా నాన్నలే ప్రత్యక్ష దైవాలు. వాళ్లే భరోసా, బ్రతుకు. వాళ్ళు లేరన్న ఊహ పెద్దయ్యాక కూడా మనల్ని భయపెడుతుంది. అలాంటిది బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోతే, ఎవరూ లేని అనాథలుగా మిగిలిపోతే అది ఆలోచించడానికే భయంకరంగా ఉంటుంది. కానీ అలాంటి కష్టాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో ముందుకు వెళ్ళిపోతున్న ధీరులు చాలామంది ఉన్నారు. అమ్మా నాన్న లేరని బాధున్నా బతుకుపైన నమ్మకంతో ముందుకు కదులుతున్నారు. వాళ్ళు బాల్యంలోనే వయస్సుని అధిగమించేశారు. ప్రస్తుతం మనమున్నాం వాల్మీకి ఫౌండేషన్. పిల్లలందరూ కూడా రకరకాల అంబిషన్స్తో ఉన్నారు. వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మూమెంట్ని కలర్ఫుల్గా చేయడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, తన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ జాయిన్ అవుతున్నారు డైరెక్టర్ సుకుమార్ గారి డాక్టర్ సుకృతి వేణి. తనతో కూడా మాట్లాడదాం. So, hi Sukriti. Hi, thank you so much. Happy welcome to you. So happy to see you here. ఇంతమంది పిల్లలతోటి ఈ రోజు మనం కొంత సమయాన్ని గడపబోతున్నాము. ఇది డైలీ రొటీన్లో మీరు ఇంటరాక్ట్ అయ్యే పీపుల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా అనిపిస్తోంది ఇక్కడికి రావటం మీకు? నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నా ఫస్ట్ లైక్ ఆపర్చునిటీ వచ్చినాక నేను డెఫినెట్గా చేయాలని అనుకున్నాను నేను. బికాజ్ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పటి నుంచి లైక్ చిల్డ్రన్ ఇన్ జనరల్ కదా, అందుకే లైక్ ఐ ఆల్వేస్ హ్యావ్ లైక్ ఎ స్పెషల్ లైక్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ దెమ్. అందుకే నాకు డెఫినెట్గా ఆపర్చునిటీ ఉందని నేను డెఫినెట్గా వస్తానన్నాను. సో ఐమ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అసలు వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లుందో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మాట్లాడదామా, తెలుసుకుందామా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, హిడెన్ టాలెంట్ ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పిల్లలు ఈరోజు మిమ్మల్ని కలిసి మీతో టైం స్పెండ్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసు కదా మీకు? విన్నారా వాళ్ళ నాన్నగారి గురించి? విన్నారా సుకుమార్ గారు? సో మరి డైరెక్టర్ డాక్టర్ వచ్చిందంటే మనం సినిమాల గురించి అడగచ్చు, తను మన గురించి ఇంకేమైనా అడగచ్చు, మన లైఫ్ ప్యాటర్న్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం చెప్పొచ్చు. మీకు ఏదైనా తెలుసుకోవాలి అక్క గురించి అని ఉందా? మనకు తెలియని విషయాలు ఉందా? సో అడుగుతారా అక్కని? సుకుమార్ సార్కి అల్లు అర్జున్ అంటే ఇష్టం. మీకు ఏ హీరో ఇష్టం అక్క? నాకు కూడా డెఫినెట్గా అల్లు అర్జున్ ఇష్టమే. హాబీసా? నేను పాడతాను, పెయింటింగ్ చేస్తాను, నేను స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ అంటే తెలుసా? లేయడం అది కూడా చేస్తాను నేను. వీళ్ళు కూడా పాటలు పాడతారు తెలుసా? అవునా? ఏం పాటలు ఇష్టం? ఎవరు పాటలు పాడతారు? అంత్యాక్షరి గట్టిగా ఆడతామన్నారు కదా, చెప్పు. బతుకమ్మ. అక్కడ ఇంకెవరేం అడుగుతారు? స్కూల్కి పోతాను. నేను 9th స్టాండర్డ్ ఉన్నాను నేను. బిర్యానీ. ఫ్రెండ్సా? ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పటికైతే నేను సితారా ఉంది కదా, మహేష్ బాబు డాటర్. ఒక్కొక్కరు లేదు, నాకు చాలా ఉంది. ఒక పెద్ద గ్రూప్ ఉంది నాకు. ఎవరి పేరు అని చెప్తే మిగతా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు. అదే అందుకే కొన్నిసార్లే పోతాను నేను ఎందుకు పోవానంటే మళ్ళీ మా నాన్నకి డిస్టర్బ్ అవుతుంది అని నాకు భయం అయ్యి నేను పోవాను. మా అమ్మ అయితే పోతుంది. రీసెంట్గా నేను అమెరికాకి పోయినాను. నేను మై ఫేవరెట్ వెకేషన్ డెస్టినేషన్ ఏంటంటే ప్యారిస్ అయితే చాలా బాగుంటుంది. సబ్జెక్ట్ మ్యూజిక్ ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం. అక్క మీరు క్లాస్లో సైలెంటా లేకపోతే? నేను సైలెంట్ కాదు, చాలా మాట్లాడతాను నేను. బ్యాక్ బెంచా ఫస్ట్ బెంచా? బ్యాక్ బెంచర్. యు లైక్ సాంగ్ వాట్? నీకు ఇంగ్లీష్ వచ్చా? ఐ నో ఇంగ్లీష్. ఆదరణ లేని పిల్లల్ని చేరదీసి వాళ్ళకి విద్యాబుద్ధుల్ని నేర్పించి వాళ్ళని ప్రయోజకులను చేసి ముందుకు తీసుకువెళ్తోంది వాల్మీకి గురుకుల ట్రస్ట్. అసలు ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటి, ఏ రకంగా అంకురార్పణ జరిగింది, ఎలా దీని ప్రయాణం సాగుతోంది మనకు వివరించేందుకు డైరెక్టర్ కో ఫౌండర్ మనతో పాటు ఉన్నారు హరికిషన్ వాల్మీకి గారు. నమస్తే సార్.
2008లో మీరు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారని, అక్కడి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ ప్రయాణం సాగుతోంది. నలుగురితో మొదలైన ప్రయాణం ఇప్పుడు 54 మంది పిల్లల వరకు ఉందని మాకు తెలుస్తోంది. అసలు ఈ అంకురార్పణ ఏంటంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మా నాన్న దీనికి మెయిన్ స్ఫూర్తి అండి. నాన్న బాల్యం చాలా కష్టకరంగా జరిగింది. చిన్నప్పటి నుంచి మా నాన్న డిఎన్ఏలో నూరిపోసింది ఏమంటే మనము బాగుంటూ 10 మందికి మనము బాగు చేయాలి అనే నినాదంతో ముందుకు పోవాలని. ఇప్పటి వరకు దాదాపు ఒక 2 బ్యాచ్లు కంప్లీట్ చేశాము. ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఆల్రెడీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి కలర్ఫుల్ ఫ్లైస్ దే హ్యావ్ గాన్ అవుట్ అనమాట. ఒక అబ్బాయి గూగుల్లో జాబ్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాడు, కొంతమంది కాలేజెస్లో కూడా వెళ్తున్నారు, ఒక అబ్బాయి ఎంబీబీఎస్కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చారండి వీళ్ళందరూ. ఈ పాండమిక్ టైంలో సఫర్ అయిన చిల్డ్రన్ వీళ్ళందరూ, అమ్మ నాన్న లేని వాళ్ళు, తర్వాత నాన్న లేకుండా అమ్మ కష్టతరంగా ఉన్న పిల్లలు, తర్వాత బిలో పావర్టీ లైన్. మేము సిడబ్ల్యూసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క చైల్డ్ని రాటిఫికేషన్ చేయడము, ప్రతిదీ ఒక చట్టపరంగా చేయడం జరుగుతుంది ఇక్కడ. ఈ సోషల్ సర్వీసెస్ చేయాలి అంటే కొంత ఫినాన్షియల్గా మంచి బ్యాక్ బోన్ గా ఉండే వాళ్ళు ఉండాలి, అలా సర్వీస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది మీకు సపోర్టివ్గా ఉన్నారు మీ ప్రయాణానికి ఆటంకం కలగకుండా? సో మేము మా శాయశక్తుల ఒక సోషల్ మీడియా మాధ్యమంగా తీసుకొని మేము పోస్టులు పెడుతూ ఉంటాము. వస్తూ ఉన్నారు డోనార్స్. రైట్. ఇంతవరకు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ పైకి వెళ్ళారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు బ్యాచ్లు వస్తున్నాయి అని అన్నారు. అసలు ఎంత కెపాసిటీ సార్? మన దగ్గర వసతి అయితే 100 మంది పిల్లలకి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మేము 100 మంది కంటే 50-60 మంది దగ్గరే మేము రిస్ట్రిక్ట్ అవుతున్నాము. ఎందుకంటే క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 50-60 మందికే మేము పరిమితం చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళిపోయిన కొంతమంది పిల్లలు ఎవరైతే లైఫ్లో సెటిల్ అయినారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒక పిల్లవాడిని దత్త తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఏ చైన్ అండి. ఇప్పుడు గూగుల్లో ఒక అబ్బాయి పని చేస్తున్నాడు, ఆ అబ్బాయి మన పిల్లల్ని ఒక ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నాడు. సో ఎందుకంటే ఆ అబ్బాయి ఇక్కడ పెరిగాడు కాబట్టి ఆ అబ్బాయికి తెలుసు ఆ సాధక బాధ్యతలు ఏమి అనేది. సో ఇది ఇలా మెసేజ్ ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇట్ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. ఎందుకంటే మీరు ఒక మంచి పౌరుల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు దేశానికి. మీ ప్రయత్నం సూపర్ సక్సెస్గా వెళ్ళాలి. ఇది ఏమాత్రం ఆటంకం లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నిరాటంకంగా ముందుకు వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్. వాల్మీకి ఫౌండేషన్ చేస్తున్న చారిటీ కేవలం ఒకరి చేతుల మీద నడిచేది కాదు. చాలామంది పిల్లలు, వారి ఎడ్యుకేషన్, వారి హెల్త్, వారి భవిష్యత్తు ప్రణాళిక ఇదంతా ప్లాన్ చేయాలంటే ఒక 2 పిల్లలున్న తల్లిదండ్రులే చాలా కష్టపడాలి, ఏం చేద్దామని చెప్పి. మరి ఇంతమంది పిల్లల్ని సింగిల్ హ్యాండ్ మీద లీడ్ చేయడం అనేది అసాధ్యం. కానీ వీరికి వెన్నుదన్నుగా ఉండి డే 1 నుంచి కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వీళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఏదైనా ఆపద అంటే వెంటనే మేమున్నామంటూ కొంతమంది ఉన్నారు. వారిలో ఒక జంట మనతో ఉన్నారు. వృత్తిరీత్యా డాక్టర్స్, ప్రాణదాతలు, వివిధ విభాగాలకు సంబంధించిన వారు, శివానందరెడ్డి దంపతులు. ఏ రకమైన ఎమోషనల్ సపోర్ట్ వీరికి అందిస్తున్నారన్న విషయం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, రోహిణి గారు. నమస్తే సార్. సో మీ ప్రయాణం అంటే వాల్మీకి ఫౌండేషన్ ఈ స్టార్ట్ చేయడానికి వాళ్ళకు ఒక మోటివేషన్ ఉంది. వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ ప్రయాణానికి సంబంధించి మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారు. మాకు మొట్టమొదట అనాథాశ్రమానికి సపోర్ట్ చేసేవాళ్ళమ్మా. అక్కడి నుంచి మేము కొంతమంది పిల్లలను అడాప్ట్ చేసుకోవడానికి, అమెరికాలో అడాప్ట్ చేసుకోవడానికి అప్పుడు ఇంత కష్టాలు ఉండేది కాదు. అది సులభ సాధ్యంగా అలా మొదలుపెట్టాం. అది మా ప్రయాణం దీంట్లో మొదలుపెట్టడం. తర్వాత అనాథ పిల్లలంటే తనకు చాలా ఇది, నాకు మా పిల్లలు మాకు ఉన్నారు, అయినా కూడా ఇది మొదలుపెట్టాము హెల్ప్ చేయడం. అప్పుడు హరికృష్ణ గారు కనపడ్డారు మాకు. అప్పుడు మొదలుపెట్టాము ఇద్దరు. తను స్పర్శలో చాలా ఇన్వాల్వ్ అయ్యింది. స్పర్శ అనేది మీకు తెలిసే ఉంటుంది, టెర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్. దాంట్లో కూడా తను చాలా ఇన్వాల్వ్ ఉంటుంది. దీంట్లో కూడా తనకే ముఖ్యంగా పాత్ర, నా దానికంటే కూడాను. మేము చేసే సహాయం ఏం లేదు, అంతా వాళ్ళు చూసుకుంటారు. వాల్మీకి ఫౌండేషన్ వాళ్ళు చూసుకుంటారు. మేము చేసేది ఏమంటే వాళ్ళకు విద్యావృత్తి కోసం డబ్బులు ఖర్చు పెడతాం మేమంతే. నాది ఒక ఫౌండేషన్ ఉంది. నేను మాకు వచ్చిన ఆదాయంలో కాస్త పక్క తీసి పెట్టాం. దాని నుంచి వచ్చిన ఆదాయంతో పిల్లలకు చదువు చేపిస్తాం. అంటే మేడం, మీరు ఉంది వృత్తిరీత్యా వైద్య వృత్తిలో, దీంట్లో మీరు చేసే సేవ అంటే ప్రాణదాతలుగానే మిమ్మల్ని అభివర్ణిస్తారు. అందరు దేవుళ్ళని చూసినట్టు చూస్తారు. దాంట్లోనే మీకు కావాల్సినంత ఆత్మతృప్తి దొరుకుతుంది. అయినప్పటికీ కొంత సమయం తీసి ఈ తరహా సర్వీసెస్లో మీదైన పాత్రను పోషించాలని ఎందుకు అనిపించింది? సో నాకు ఎవరికైనా సహాయం చేయాలంటే ఒకే ఫీల్డ్లో ఉండాలని లేదమ్మా. ఆ వృత్తిరీత్యా నేను డాక్టర్ని.
సో నేను స్పర్శలో నా చేతనైనా నేను చేస్తాను. కానీ ఈ పిల్లల్ని చూస్తే మేమందరం కూడా పేరెంట్స్ కదా, మా పిల్లలు నాకు గుర్తొస్తారు. మా వాళ్ళకి ఇంత లగ్జూరియస్ లైఫ్ ఉంది, ఈ పిల్లలకి బెయిలీ ఇన్వాల్వ్డ్ మేము చదువు విషయంలో అన్ని విషయాల్లో. వాళ్ళకి ఏమన్నా కావాలంటే తెచ్చిపెట్టాలనిపిస్తుంది. సో వాల్మీకి అనేది స్పర్శ తర్వాత నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. గ్రేట్ సార్. అంటే ఇక్కడ 2 విషయాలు మాకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అంటే పిల్లలు ఎదగడం కోసం ఆశ్రయం ఇవ్వటము, ఆహారం పెట్టడము కాదు, వాళ్ళు మంచి పౌరులుగా అవ్వటానికి వారికి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వటం అన్న ఒక ప్రయత్నం అభినందనీయంగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి. ఇది దేశానికి చాలా మేలు జరగాలి మీలాంటి వాళ్ళ వల్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్మీకి ఫౌండేషన్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు మనకి ఇక్కడ ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు వీళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చి దింపడమో, లేకపోతే వీళ్ళ గురించి తెలుసుకొని ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళని చేరదీయడమో, వాళ్ళ ఆలనా పాలన చూసి వాళ్ళకి కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పడం అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. ఇక్కడ కేవలం మగపిల్లలను మాత్రమే చూసుకుంటున్నారు. వీళ్ళల్లో 5 ఏళ్ల నుంచి అంటే 3-4 ఏళ్ల పిల్లల నుంచి డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు ఒక బ్యాచ్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు ఇక్కడున్న పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ చైన్ ఎంత పొడుగ్గా ఉంది, ఎంత నిర్విరామంగా సాగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు మనతోటి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? పవన్ మ్యామ్. పవన్, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 13 years నుంచి మ్యామ్. 13 ఏళ్ళ నుంచి. అంటే మీకు ఊహ తెలిసినంత ఇక్కడే? ఎస్ మ్యామ్, 2nd class నుంచి. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా వీక్గా ఉండే. అంటే నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె ఉంది. సో మా మమ్మీ ఒక్కతే కష్టపడి చదివిస్తుండే, మా డాడీ ఆల్కహాలిక్ అయ్యండే. మా తాతకి ఇలా తెలిసింది, సో అతను మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా, చాలా హ్యాపీగా ఉంటున్నా. నీ కథ ఏమైనా గుర్తుందా? గుర్తు. నేను 6 years old ఉన్నప్పుడు మా మమ్మీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. అయితే మా డాడీకి ఆల్కహాలిక్ అయిపోయిండు. సేమ్ అయితే మా మామ నన్ను చూసి కిషన్ సార్ అని మన వాల్మీకి హెడ్ అన్న దగ్గర పరిచయం చేసిండు. సో మొత్తం మీద అమ్మా నాన్న లేని పిల్లల్ని మాత్రమే కాదు, పిల్లల పోషణ భారం భరించలేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారంటే తండ్రి చనిపోయి తల్లి ఉండడం, లేదా తండ్రి వ్యసనాలకు బానిస అయిపోయి పిల్లలు పోషించే పరిస్థితి లేకపోవడం, లేదా వీళ్ళని సరిగా చూసుకోలేని ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు కూడా ఉత్తమమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళ ఫ్యూచర్కి బాటలు వేయటానికి ఒక వేదికగా మనం దీన్ని చెప్పొచ్చు వాల్మీకి ఫౌండేషన్ని. అలా చదువుకున్న పిల్లలే మాట వీళ్ళంతా. నాన్న, నీ పేరు? నా పేరు రామ్ చరణ్. ఏం చదువుతున్నాడు? 10th class. ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఇది? నా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా మంచిగా జరుగుతుంది. నీ స్టోరీ? నా స్టోరీ ఏం లేదు. మా డాడీ మా పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, కానీ చాలా వెరీ బిలో పావర్టీ. మాకు అంత ఏం లేదు. నా ఫస్ట్ స్మాల్ గోల్ అంటే 10th బోర్డులో మంచి మార్క్స్ వేయడం. షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో అది నువ్వు సూపర్ సక్సెస్గా రీచ్ అవ్వాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. నా పేరు వెంకటేష్. నేను లాస్ట్ 13 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా మదరు, మా ఫాదర్ లేరు, నాకు ఒక సిస్టరు. సో మా మదర్ ఏమో ఎఫర్ట్ చేయలేదు అంతా. సో మేము బిలో పోవర్టీ, అందుకే నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. సో ఎడ్యుకేషన్ అంతా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మేము చదువుకోవడానికైనా మాకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, సంథింగ్ టాప్ స్కూల్స్లో వేశారు, చిన్నప్పటి నుంచి టాప్ కాలేజెస్లో వేశారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా బాగుంటుంది, అంతా బాగుంది. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇప్పుడు 10th class చదువుతున్నాను. నేను వచ్చి 8 years అయింది. చిన్నప్పటి నుంచి ఇండి ఉన్నాను. అంటే మా ఫ్యామిలీస్ అంటే బిలో పవర్టీ. మా డాడీకి సరిగా పని చేయకపోతాడు, హ్యాండిక్యాప్డ్. అయితే ఏమో నాకు తెలియకుండా అంటే మా అన్న ఉండేటప్పుడు, మా అన్న వాళ్ళ డాడీ ఏమో నాకు ఇలా జాయిన్ చేసారు, ఇట్లా హాస్టల్ ఉంది అట్లా ఉంది అని మంచిగా ప్రొవైడ్ చేస్తారు, కావాల్సిందని చూసుకుంటారు. సో వీళ్ళు చాలా కాలంగా ఉండడం వలన వాళ్ళకు ఒక పరిణతి వచ్చింది. మేము ఈ బ్యాక్డ్రాప్స్ నుంచి వచ్చాము, మేము బాగా చదువుకుంటాం, ఒక మంచి ఉత్తమ స్థితికి వెళ్తాము, తర్వాత మేము కూడా ఎక్కడి నుంచి పొందామో అక్కడ కొంత ఇవ్వగలుగుతాము అన్న ఒక పరిణతి వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. వాళ్ళే కాదు, చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరేంట్రా? గౌతమ్. గౌతమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి 2 years. అంటే డాడీ చిన్నప్పుడు చచ్చిపోయింది. ఎట్లా? గుర్తులేదు. అమ్మ లాక్డౌన్ టైంలో చచ్చిపోయింది, కరోనా టైంలో. ఎప్పుడైనా మీ అమ్మ నాన్న గుర్తు రావడం కానీ, చిన్నప్పుడు విషయాలు గుర్తు రావడం కానీ అయిందా? ఏమనిపించేది? అంటే అమ్మ లేకుండా ఎట్లా అనిపించింది. అమ్మ ఉంటే బాగుండు కదా, నాన్న ఉంటే. నీ పేరు నాన్న? బన్నీ. బన్నీ, నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఇక్కడ మా నాన్న తీసుకొచ్చాడు. అమ్మ చచ్చిపోయింది. నీకు గుర్తుందా?
2 ఏళ్ళు అయిందా నువ్వు ఇక్కడికి వచ్చి? 5 years ఏమనిపిస్తుంది? డాడీతో వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుందా? అనిపిస్తుంది. నువ్వు ఎట్లా ఓవర్కమ్ అవుతావు ఆ పెయిన్ నుంచి? కోచుకొని ఉంటాయి ఇంకా అక్కడ. నాన్న నీ పేరేంట్రా? అనిల్. అనిల్. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? మా పిన్ని వాళ్ళు. పిన్ని వాళ్ళు తెచ్చారు. అమ్మ నాన్న? అమ్మ 5 years బ్యాక్ చనిపోయింది. ఎలాగా? తెలియదు. విషయం ఏంటో తెలియదు. డాడీ ఉన్నా కానీ రారు. ఏం చేస్తారు ఆయన? ఏమో నాకు ఇప్పుడు తెలియదు. సో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఏం జరిగిందో తెలియదు, కానీ కొంతమంది వెళ్ళాలి, మళ్ళీ మా నాన్నతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటే, కొంతమంది వద్దు ఇక్కడే బాగుంది, ఇలా కానీ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాన్న నీ పేరు? బాను. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నేను మా అక్క వాళ్ళు తోలుకొచ్చి ఫస్ట్ నేను మా ఇంటికి అన్నప్పుడు ఒకరోజు మా డాడీ వచ్చిండు తాగి వచ్చి మా మమ్మీని మస్తు కొట్టిండు. మా మమ్మీ ఇక్కడ కట్టాను, ఏడు దాకా కట్టయితే తాలి గుంజిను. అప్పుడు నేను 6 years ఉంటా. నువ్వు 6 ఏళ్ల పిల్లాడివి అప్పుడు ఇదంతా జరిగింది. అప్పుడు మా మమ్మీకి మాటలు వచ్చాయి. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి అట్లనే అంట. నాకు మా అమ్మమ్మ చెప్పింది ఒకరోజు, నువ్వు మంచిగా చదువుకోవాలరా, నువ్వు మంచిగా ఉంటావు, నేను మీ మమ్మీని మంచిగా చూసుకుంటూ, మీ డాడీ ఎప్పుడు వచ్చినా నువ్వేమైనా చేస్తావు అని చెప్పింది. అప్పటి నుంచి మా డాడీ అంటే నాకు ఇష్టం కూడా. ఎప్పుడు వచ్చినా నేను ఇంట్లో తలుపు పెట్టుకొని దాచుకుంటా. నన్ను కూడా కొడతాడు. నీ పేరేంటి? చైతన్య. చైతన్య ఎందుకు ఏడుస్తున్నాడు? మా డాడీ తాగేసి రోజు మమ్మీని కొట్టేవాడు. చిన్నప్పుడు 5 years 2 years అప్పుడు చాలా కొట్టేవాడు తాగేసి. ఆయన మమ్మీ చదివిస్తుంది, మంచిగా చూసుకుంటుండే, ఇంకా మా కోసం కష్టపడి డ్యూటీ చేస్తుంది. మమ్మీ నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాం. మా మమ్మీ ఏమో కంటిన్యూగా 2 డ్యూటీస్ చేస్తుంది. ఇది బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలని మమ్మ వాల్మీకి ఫౌండేషన్లో హాస్టల్లో జాయిన్ చేసింది. సరే, మరి ఇప్పుడు ఇంత హార్డ్ టైంలో ఉన్నావు కదా, అమ్మ కూడా కష్టపడుతుంది కదా, నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ అవుతావు. నీ పేరు? సతీష్. సతీష్ ఏం చెప్తాడు? సతీష్ స్టోరీ గుర్తుందా? ఏం జరిగింది? మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి. మా డాడీ మా అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ చూసుకుంది. తర్వాత కొన్ని రోజులంతా మా అమ్మ చనిపోయింది. అమ్మమ్మ కూడా చనిపోయిందా? ఎవరు తెచ్చారు మరి నిన్ను ఇక్కడికి? పిన్ని బాబాయ్. పిన్ని బాబాయ్ విడిచెళ్ళారు. రేపు నువ్వు చదువుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆర్మీ. నువ్వు కూడా ఆర్మీయేనా? సో ఇది ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కన్నీటి కాదా, కానీ వాళ్ళు ఎక్కడా కృంగిపోవట్లేదు. ఇంత చిన్న పిల్లలు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. పర్వాలేదు, మేము ఇక్కడికి వచ్చాక కుదురుకున్నాం, మా కన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మేము చదివిన తర్వాత భవిష్యత్తులో ఇది అవుతాం అనేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. నిజంగా ఇంత ధైర్యం ఈ పసిపిల్లల్లో ఉందంటే డైలీ రొటీన్లో మనం ఎదుర్కొనే సమస్యల్లో మనం ఎంత ధైర్యం ప్రదర్శించవచ్చు అనిపిస్తోంది. 2 విషయాలు అర్థమవుతున్నాయి. కష్టానికి కృంగిపోకుండా నుంచోవచ్చు, అవకాశాలు వెతుక్కోవచ్చు. సేమ్ టైం కన్నీటికి పరిమితం అవ్వకుండా దాన్ని అధిగమించడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు అని ఈ పిల్లల్ని చూస్తే చాలా ధైర్యంగా అనిపిస్తోంది. మరి వీళ్ళతో ఇంటరాక్షన్ తర్వాత సుకృతి ఏం ఫీల్ అవుతుందో కనుక్కుందాం. సుకృతి, ఏమనిపించింది? చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా మా నాన్న అంటే ఇంటికి రాడు, ఎందుకంటే ఆయన షూటింగ్ ఉంటాడు కదా. సో యూజువల్గా ఒకటి మా మమ్మీ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు కదా. కానీ నా సిచ్యువేషన్ అయితే వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళదైతే కొంచెం అమ్మ నాన్నలు అయితే చచ్చిపోయినా, లేకపోతే నాన్న కూడా ఉండడం, లేకపోతే లైక్ చాలా డిఫరెంట్, చాలా వేరే సిచ్యువేషన్ ఉన్నాయి కదా. కానీ వీళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒట్టి చిన్నపిల్లలే కదా, వాడు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు. అసలు ఆల్రెడీ అసలు వాళ్ళతో టాకింగ్ అవుతాయి, స్టోరీ మాట్లాడుతుంటే కూడా ఏడుపు వచ్చేసింది. చాలా బాధ వేసింది నాకు కూడా, కొంచెం ఏడుపు వచ్చేసింది నాకు కూడా, ఎమోషనల్గా అయింది. సో వీళ్ళందరూ నవ్వుతారు, బాగా డ్యాన్స్ చేస్తారు, మాట్లాడిస్తే చాలా హైపర్ ఇది చూపిస్తారు, కానీ కదిలిస్తే ఇంత కన్నీళ్ళు ఉన్నాయి వాళ్ళ వెనకాల. మనం డైలీ రొటీన్లో చాలామందిని చూస్తాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమనిపించింది? ఏం నేర్చుకున్నారు మీరు? అందరు లైక్ లైఫ్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎవరిని అట్లా జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినాక చాలా టిమ్మిడ్గా ఉన్నారు వాళ్ళు, కొంచెం నా దగ్గరికి వస్తలేరు.
అందుకే నాకు కొంచెం వీళ్ళందరినీ చూస్తే నేను ఆడ కూర్చున్నాను కదా, మేము చాలా మాట్లాడుతుంటే చాలా నవ్వుపించింది నన్ను. కానీ ఇంత అయ్యిందని నాకు తెలియలేదు కదా. ఇప్పుడు తెలిసినాక అందరిని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను వీళ్ళందరినీ. మొత్తం మీద ఒక ప్రత్యేకమైన రోజు వీళ్ళతోటి స్పెండ్ చేసిన ఈ స్పెషల్ టైం మీ లైఫ్లో ఎట్లాంటిదంటే ఏం చెప్తారు? ద మోస్ట్ స్పెషల్ అండి, నేను చెప్తున్నాను. లైక్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. వచ్చినాక నేను డెఫినెట్గా చాలా అసలు వీళ్ళు ముఖాలే చూసి నాకు చాలా బాధ అవుతుంది. అంటే ఇంత ఏడుస్తున్నారు, కొంచెం నవ్విస్తే మంచిగా అనిపిస్తుందని. ఎగ్జాక్ట్లీ. జస్ట్ మనం వీళ్ళు ఎంత స్ట్రాంగ్ చిల్డ్రనో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత దుఃఖంలో కూడా వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు అన్నది మన ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. మనం ఏడుస్తుంటే ఊరుకుంటామా? కాదు కదా. వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని బయటికి తీస్తాం. జ్ఞాపకాలు జీవితాంతం మర్చిపోలేం. కొన్ని అనుభూతుల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఈ పిల్లలందరితో స్పెండ్ చేసిన టైం కూడా ఒక తీపి జ్ఞాపకం లాంటిదే. సో ఈ అనుభవాలన్నీ దోసిట్లో పెట్టుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి మీరేం చేస్తారు? ఇది కష్టం అని చెప్పడానికి ఏ కొలమానం లేదు. ఒక్కొక్కరి కథకి ఒక్కొక్క కన్నీటి గాథ ఉంది. కానీ ఆ కష్టాలకు చలించిపోకుండా ఈ పరుగుల ప్రపంచంలో తమ సత్తా చూపించడానికి పరిగెడుతున్న బాలలందరికీ కూడా సాక్షి సలాం చేస్తోంది.